హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మమతా సుధాకర్ వ్లాగ్స్. ఇక ఇదైతే వ్లాగు సాటర్డే పూజ వ్లాగ్ అండి. ఇక మార్నింగ్ అయితే వంట చేసేసి పిల్లల్ని హస్బెండ్ అయితే వెళ్ళిపోయారండి. ఇంకా వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేసి పంపించేశాను అనమాట. తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసి ఇంకా మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ కోసం అయితే అన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి. ముందుగా స్నానం చేశాక నా ఫ్రైడే ఎలాగో గడప పూజించుకున్నాను కదా, ఇంకా ఈరోజు అయితే అవసరం లేదని ఇంకా బయట అయితే ముగ్గు వేస్తున్నానండి. ఇంటి ముందు ఇంటి వెనకాల ఇంకా వేసుకొని మంచిగా సైడ్ డిజైన్ అయితే చాలా మంచిగా వచ్చిందండి. ఈరోజైతే ఇంకా డిజైన్ వేసుకొని ఇంకా కమలం ముగ్గు అయితే వేస్తున్నానండి. కొద్దిగా డిజైను మామూలుగా వేసాను అనమాట, కానీ లుక్ మాత్రం చాలా బాగుందండి. ముగ్గు అయిపోయిన తర్వాత ఇంకా ముగ్గు వేసుకొని మనం పసుపు కుంకుమలతో అలంకరించుకుంటే ఆ లుక్కే వేరబ్బా, ఎంత బాగుంటుందంటే చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవు అనమాట, అంత ముద్దుగా ఉంటుంది అనమాట మన ఇంటి ముందు ముగ్గు. అలా నేనైతే ఇంకా ముగ్గు అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. ముగ్గు కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఇంకా పూజ దగ్గర వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా పూజ సామానాన్ని శుభ్రం చేసి పెట్టుకొని ఇంకా పూలు అవన్నీ సిద్ధం చేసుకున్నానండి. అయితే ఈరోజైతే తులసి మాల అయితే తీసుకురాలేదండి. నిన్న మా వారు వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. ఇంకా ఫ్లవర్స్ అవి తులసి మాల అవన్నీ అయితే తేలేకపోయారు. ఇంకా ఇంట్లో ఉన్న పూలతోని అలాగే బయట ఒక చెట్టు ఉంటుందండి, గన్నేరు చెట్టు. గన్నేరు చెట్టు దగ్గర అయితే నేను పూలను మొగ్గలు తీసుకొచ్చి మాల కట్టాను అనమాట స్వామివారికి వేయడానికి. ఇంకా ఆ మాలే స్వామివారికి వేసి ఇంకా ఇంట్లో ఉన్న పూలు ఇంకా మా చెట్టుకి గులాబీ చెట్టుకి పూలు పూస్తున్నాయి కదా, ఇంకా ఆ పూలు అన్నీ కలిపి ఇంకైతే మంచిగా అలంకరించుకున్నాను. ఉన్నంతలో అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నాను అనమాట. అలాగే ఇంకా ఈరోజు పిండి దీపం పెడతాను కదా, ఇంకా ఆ పిండి దీపం కూడా రెడీ చేసుకున్నాను. ఈరోజు ప్రసాదాలు అయితే ఇంకా వడపప్పు పానకానికి బదులు ఎండు ద్రాక్షను పాలు పెట్టుకున్నానండి స్వామివారికి. ప్రతిరోజు అవే ప్రసాదాలు ఎందుకులే అని ఈ వారం అయితే చేంజ్ చేశాను అనమాట. ఎండు ద్రాక్ష అలాగే పాలు కూడా వేడి చేసి స్వామివారికి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకొని స్వామివారి అష్టోత్తరం చదువుకొని అక్షితలు పువ్వులు పసుపు కుంకుమ గంధములతో అయితే అభిషేకం చేసుకున్నానండి, అర్చన చేసుకున్నాను. ఇంకా స్వామివారికి అలాగ ప్రశాంతంగా కూర్చొని అష్టోత్తరం చదువుకుంటే మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా అలా అయితే నా పూజ కంప్లీట్ చేశానన్నమాట. మంగళహారతి ఇచ్చుకొని కర్పూర హారతి ఇచ్చుకొని అలాగే ధూపం కూడా వేసుకొని స్వామివారికి అయితే మంచిగా పూజ చేసుకున్నానండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట పూజ చేసుకున్న తర్వాత. మనం ప్రశాంతత కోసమే కదండి ఏది చేసినా, అలాంటి ప్రశాంతత నాకు పూజ చేసుకోవడం వల్ల వస్తుంది అన్నమాట. ఇంట్లో పూజ చేయకపోతే ఆ రోజంతా ఎంతో వెలితిగా అనిపిస్తుంది అనమాట. చేత అయినా చేత కాకపోయినా ఇంట్లో చిన్న దీపం పెట్టుకుంటే స్వామివారి దగ్గర మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అలా నేను రోజు కూడా దీపం పెట్టుకుంటానండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకొని తులసమ్మ పూజ కూడా కంప్లీట్ చేశానండి. ఇంకా అక్కడైతే ఏమీ షూట్ చేయలేదన్నమాట, జస్ట్ పూజ అయిపోయిన తర్వాత మాత్రమే తులసమ్మ దగ్గర అయితే షూట్ చేశాను కొంచెం అలాగా.
ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయితే ఇంకా స్వామివారి అలంకరణ అయితే ఇలా ఉందండి. పువ్వులు, అక్షితలు, పసుపు, కుంకుమలతో అర్చన చేసుకున్నా కదా. చూడండి స్వామి ఎంత నిండుగా కనిపిస్తున్నారో. తులసి మాల, పూలమాలలు వేస్తే ఇంకా అందంగా ఉండేవాడు. స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి ఎంత అలంకరిస్తే అంత బాగుంటారండి స్వామివారు. ఇంకా తర్వాత తులసి దగ్గర కూడా పూజ చేసుకున్నాను. అది అక్కడ కూడా ఎండు ద్రాక్షనే ప్రసాదంగా పెట్టుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసానండి. తులసమ్మ కూడా చాలా చక్కగా వస్తుంది. తర్వాత ఇంట్లో కూడా ఫ్లవర్ వాజ్ పెట్టుకున్నాను బుద్ధుడి దగ్గర. ఇంకా అది అండి సాటర్డే రోజు పూజా వ్లాగు. మీ అందరికీ నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తవారు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.